భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఇల్లందులో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేందర్, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు రంగనాథ్ తదితరులను అరెస్టు చేసి ఇల్లందు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. జగదీష్ రెడ్డి గారిని సభ ముగిసేంత వరకు కూడా ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడాన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో తమ గొంతును విలిపించేటటువంటి హక్కును కూడా లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అల్లరి చేయకున్నా, గొడవ చేయకున్నా ప్రశ్నించేటటువంటి గొంతులు అసెంబ్లీలో ఉన్నట్టయితే వారికి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ సెషన్ మొత్తం కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే వారి యొక్క వాయిస్నే వినిపించి ప్రజలను అసత్యాలతోటి, అబద్ధాలతోటి మరీ మోసం చేయాలనేటటువంటి ప్రయత్నమే తప్ప ఇది ప్రజాస్వామ్యంలో క్షమించరానటువంటి విషయం. దానికి నిరసనగా మా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇల్లందు పట్టణంలో చేపట్టడం జరిగింది. దీన్ని చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేయకుండా తీసుకొని వెళ్ళడం, అదేవిధంగా మా నాయకులు రాజేందర్ గారిని, ఇతరులను కూడా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని భారత రాష్ట్ర సమితి ఇల్లందు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తూ ఉంది.